వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సిద్ధాచారి. జనరల్గా మనం నివాసం ఉండే ప్లేస్ ఏవైతే ఉంటాయో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, లేదంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి. మన ఆర్థిక ఎదుగుదలకు ఇవి ఏ విధంగా దోహదపడతాయి, యూనివర్సల్ లా ప్రకారం ఏ విధంగా దోహదపడతాయి అనే విషయాలను మనతో పంచుకోవడానికి యూనివర్సల్ పవర్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. శ్రీనివాస్ గారు చెప్పండి, జనరల్గా మనం ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటారు, లేదంటే అపార్ట్మెంట్లో నివాసం ఉంటారు, ఏది బెటర్ అంటారు? అంటే మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇప్పుడున్న సమాజంలో చాలా మంది ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల, లివింగ్ కాస్ట్ పెరగడం వల్ల చాలా మంది అపార్ట్మెంట్లనే తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అపార్ట్మెంటే ఎక్కువ ఛాయిస్ చేస్తాం. అయితే విశ్వధర్మ శాస్త్రం ప్రకారం మేము ఏం చేస్తామంటే మా వర్క్షాప్ లో కానీ మేము పర్సనల్గా వాళ్ళని అపార్ట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి క్లారిటీ చెప్తాము. కానీ అంత క్లారిటీగా చెప్పకుండా చిన్నగా మనం స్టూడియోలో చెప్పాలి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే విశ్వధర్మ శాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఎదుగుదలకు ఇండిపెండెంట్ హౌస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పబడింది. ఎందుకంటే ఇదేంటంటే ఈ యూనివర్స్ అంతా ఒక వైబ్రేషన్ లో ఉంది కాబట్టి ఒక అపార్ట్మెంట్ లో ఒక 20 మంది ఫ్యామిలీస్ ఉంటారు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే అందులో పూర్ మైండ్ సెట్ ఉంటుంది, రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. రెండోది పిల్లల విషయంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ ఒక అపార్ట్మెంట్ లో తీసుకొని అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి దాన్ని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళు స్వేచ్ఛగా జీవించారు అపార్ట్మెంట్లలో. చెప్పింది కరెక్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనం ఎవరికైనా ఇండిపెండెంట్ గా తీసుకొని ఇండివిజువల్ గా ఉండాలని ఇష్టమే. కాకపోతే సిటీలో ల్యాండ్ దొరక్క అంటే అన్ని ఫెసిలిటీస్ కి దగ్గరగా ఉండాలని చెప్పి అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది. అపార్ట్మెంట్ లో ఉంటూ కూడా ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఆర్థికంగా ఎదగడానికి? ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లు మీరు ఏది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అలా చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక 20 ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అపార్ట్మెంట్ లో తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ పెడుతున్నారు. అంటే ఒక డాక్టర్ తీసుకున్నారు, ఒక ఇంజనీర్ తీసుకున్నారు, అందులో ఏ ప్రొఫెషనల్ వాళ్ళు తీసుకున్నారు అన్నది వాళ్ళు పెడతారు. అయితే ఆ ప్రొఫెషనల్ ఆ ఫ్యామిలీ 20 ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు హిస్టరీ పెట్టడం వల్ల అందులో ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటాం వాళ్ళ ఐక్యూ లెవెల్ అనేది అక్కడ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా మనం ఏమంటే బ్రతకాలంటే జీవించాలంటే మామూలుగా జీవించాలంటే మనం ఎక్కడున్నా ఏం కాదు, కానీ ఒక అందరికన్నా ఉన్నతంగా బ్రతకాలంటే ఉన్నతమైన విలువలతో కూడుకున్న ఉన్నతమైన వ్యక్తిత్వాలతో మనం సాహసం చేయడం వల్ల మనది సోల్ కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది హై అవుతుంది. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ధీరుభాయ్ అంబానీ తన జీవిత చరిత్రలో తీసుకున్నప్పుడు తను ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాడు బాంబేలో. తీసుకున్నప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఒక టీ తాగడానికి తను ఎక్కడైతే రిచ్ పీపుల్ ఇక్కడ ఒక 2 రూపీస్ టీ ఉంటే ఆయన 10 రూపీస్ టీ కడిగే తాగేవాడు. ఎందుకంటే అక్కడ అంతమంది రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఉంటుంది, ప్లస్ బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటది అని అక్కడికి పోయి 10 రూపీస్ పెట్టి టీ తాగేవాడు. ఎప్పుడైతే ఆయనకు అక్కడ వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న కల్చర్ బట్టే మన జీవన శైలి అనేది మెరుగుపడతాయని తన జీవితాలకి తీసుకొచ్చింది. అంటే రిచ్ పీపుల్ తో గానీ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో గానీ సహవాసం చేస్తే వాళ్ళతో పాటు మనకు కూడా కొంచెం 100% మన అంటే వాళ్ళ లైఫ్ లో మనకి ఎక్స్పీరియన్స్ మార్పు వస్తుంది. ఈ జనరల్ గా మనము అపార్ట్మెంట్ లో ఇప్పుడు జనరల్ గా మీరు ఒక మంచి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, కొత్త డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు. వేసుకోవాలన్నా ఉన్న పూర్ మైండ్ సెట్ పీపుల్ ఉన్న వాళ్ళు ఏమంటారు, వీళ్ళు కొత్త డ్రెస్ వేసుకున్న ఈర్ష్యాభావంతో మేము వెల్కమ్ చెప్తారు. అంటే జనరల్ కొన్ని అపార్ట్మెంట్ వ్యక్తులు నెగటివ్ పీపుల్ ఎలా ఉంటారంటే మీ పట్ల మీ సంతోషాన్ని వాళ్ళు జీర్ణించుకోరు. అంటే శ్రీనివాస్ గారు అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండడం బెటర్ అంటున్నారు. 100% ఇండిపెండెంట్ హౌసెస్ ఉండడం వల్ల ఏమైందంటే తన ఉనికి తగినట్టుగా తన జీవన శైలి అనేది ఉంటది. అంటే అపార్ట్మెంట్ లో ఉండి కూడా లైఫ్ స్టైల్ బెటర్ గా ఉండాలంటే కొన్ని నియమాలు ఏం పాటించాలని చెప్తుంది యూనివర్సల్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల ఆ చుట్టూ మన ఏదైతే ఆ బ్లాక్ లో ఏ అపార్ట్మెంట్ అయితే మనం తీసుకున్నా ఆ బ్లాక్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్లాట్ లో ఉన్నారో వాళ్ళ హిస్టరీ మనకు తెలిసి ఉండాలండి. తెలియకుండా ఏమైందంటే తెలుసుకోవడం వల్ల ఏమైతే తెలియకుండా వల్ల ఏం జరుగుతుంది, తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు ప్రతి పనికి వాళ్ళు మీకు కంగ్రాట్ చెప్తారండి. అంటే తెలిసి ఉండాలి అంటే అపార్ట్మెంట్ తీసుకునే ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇలాంటి కల్చర్ ఉంది, మన మైండ్ సెట్ కి సెట్ అవుతుందా అంటే చూసుకోవాలి 100%. అలా చూసుకోకపోతే ఏమైందంటే మీరు ఏ పని చేసినా కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా.
అప్పుడు ఏమైతే మీరు ఏ పని కూడా చేయలేకపోతారు. రెండోది ఏంటంటే మీరు ఏదైనా సంతోషాన్ని కూడా స్వీకరించలేకపోతారు, ఆనందంగా ఉండలేకపోతారు. అంటే కొంతమంది అంటే ఈగో ఫీలింగ్ ఉండి ఉంటారు, ఈర్ష్య స్వభావాలు ఉంటారు. మీరు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా లేకుండా మీరు ఆనందంగా కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. పక్క ఫ్లాట్ వాళ్ళకు వాళ్ళకైనా సాడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీరు హ్యాపీగా ఉండలేరు కదా. అరే పక్కన వాళ్ళు సాడ్నెస్ ఉంది, మనం వెళ్ళాలంటే మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కోల్పోతారు. అలా కోల్పోవడం వల్ల ఏమైందంటే మీరు సంతోషంగా లేనప్పుడు మీకు ఏవి కూడా జీవితంలోకి ఆహ్వానించబడవు, మీరు ఆకర్షించలేరు. అది పక్క వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉండాలనే భావన ఖచ్చితంది. వాళ్ళు హ్యాపీ, వాళ్ళు సాడ్ సిచ్యువేషన్ ఉంటే మీరు కూడా మీ కుటుంబంలో కూడా అవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మనం ఏం చెప్తామంటే ఆకర్షణ సిద్ధాంతం అనేది అక్కడ వైబ్రేట్ అవుతుంది కాబట్టి, అంటే మన పక్క వాళ్ళు ఎలా ఉన్నా దాని వైబ్రేషన్ మన మీద పడుతుంది. ఇది మన ఈ యూనివర్సల్ లా సిస్టమ్ వల్ల మనం వర్షాప్ లో కానీ మన పర్సనల్ అపాయింట్మెంట్ లో కానీ క్లియర్ చెప్పగలుగుతున్నాయి. సో ఇండిపెండెంట్ గా ఉంటే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇండిపెండెంట్ హౌస్ ఉండడం వల్ల ఏం లాభం అంటే, చాలా మంది మన రిచెస్ట్ పర్సన్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇండివిజువల్ గా మంచి హౌసెస్ ఎక్కువ లివింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో వాళ్ళు వాళ్ళ ఉనికి ఏ రకంగా ఉండాలనుకుంటే ఆ రకంగా ఉంటారు. వాళ్ళని ఎవరో చూస్తున్నారు, ఎవరి కోసం మనది వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాలనే భావన ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా సంతోషంగా స్వీకరిస్తారు, అది ఏదైనా సంతోషంగా స్వీకరిస్తారు. మళ్ళీ గ్రీనరీ కూడా వాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు. మన అపార్ట్మెంట్ లో గ్రీనరీ ఉండదు. గ్రీనరీకి మన నిత్య జీవనానికి సంబంధం ఉంది. అంటే ప్రకృతి నుండి వచ్చే ఏదైనా కూడా మన పాజిటివ్ వైబ్రేషన్ మన జీవితం మన బాడీకి కనెక్ట్ అవుతుంది. అదే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల ఆ ప్రకృతి స్వేచ్ఛ అనేది ఉండదు అన్నది. మీరు చెప్పేది కరెక్ట్ గా ఉంది శ్రీనివాస్ గారు. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ లో అంటే సిటీకి దగ్గరగా ఉండాలంటే అపార్ట్మెంట్ లో నివసించే పరిస్థితి ఉంది ఎక్కువగా. అంటే అటువంటి వాళ్ళకు ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇవన్నీ యూనివర్సల్ సీక్రెట్స్ అండి. ఇలాంటి యూనివర్సల్ సీక్రెట్స్ ఏదైనా కూడా మనం వర్క్ షాప్ లో చెప్తాము. రెండోది పర్సనల్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు చెప్తాము. ఎందుకంటే అవి కొన్ని ఈ స్టూడియో ముఖంగా చెప్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నమ్మలేరండి. అంటే ఇలా ఉంటాయా అని నమ్మలేని వాడు ఒక్కొక్కరు లైఫ్ కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ లో ఉన్నారు, మీకు ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలుస్తుంది. పర్సనల్ మీ ప్రాబ్లం మీకే ఉంటది. అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఉండాలి, ఒక్కొక్క రకం ప్రాబ్లం ఉంటది. వాళ్ళ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళకి సమస్యకు సాల్యూషన్ కావాలి. సాల్యూషన్ కావాలంటే అది వర్క్ షాప్ లో కానీ ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్ లో కానీ చెప్పగలుగుతాం. ఎందుకంటే జనరల్ ఓవరాల్ గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి అపార్ట్మెంట్ ఉండకూడదని మనం చెప్తాం. ఎందుకు ఉండదు, ఒకళ్ళు ఉండాలంటే ఏం చేయాలనేది వర్క్ షాప్ లో చెప్తాం. దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఉన్నాడని జనరల్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రాముడు అడవికి వెళ్ళినప్పుడు మొత్తము జంగల్లో ఉన్న కోతులతోటి పక్షులతోటి అన్నిటితోటి, కానీ అతను ఆలలాగా మారలేదు, రాముడిలాగానే ఉన్నాడు. శ్రీకృష్ణుడు కూడా ఎంతో మంది అనేక రకాల వ్యక్తిత్వాలతోటి మెల్ట్ అయినా కూడా కౌరవుల మెంటాలిటీ వేరు, పాండవుల మెంటాలిటీ వేరు. ఎంతమంది అయినా కూడా తన వ్యక్తిత్వం తనకే ఉన్నది. అంటే ఇది ఎలా వస్తుందంటే దీనికి మాకు భగవద్గీతలో స్థితప్రజ్ఞత అని చెప్పబడింది. స్థితప్రజ్ఞత అనేది ఎవరికైతే ఏ కుటుంబానికి వస్తుందో వాళ్ళు అపార్ట్మెంట్లు ఉన్నా, ఇండిపెండెంట్ ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా వాళ్ళకున్న పాజిటివిటీ గింత కూడా కోల్పోరు. దానికి ఏంటిది అనేది ఫార్మేట్ ఏముంది, మా యూనివర్సల్ సీక్రెట్స్ ఏం చెప్పబడింది అనేది వర్క్షాప్ లో కానీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ మేము వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకే ఉంటాయి కదా, మీ ప్రాబ్లం మీకే ఉంటది. మీకున్న ప్రాబ్లానికి మీకు సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలంటే దానికి మనం సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి ఆ సీక్రెట్స్ అట్లా రివీల్ చేస్తాం, ఆ ఫార్మేట్ ఇస్తాం. థ్యాంక్ యూ.